సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి కరుణ కటాక్షాలతో ఈరోజు మనం అద్భుతమైనటువంటి శుభ ఘడియలలో శ్రీ సాయి సత్యవ్రతాన్ని మనం ఆచరించుకోబోతూ ఉన్నాం. వైశాఖ శుద్ధ పౌర్ణమి విశేషమైనటువంటి ఫలితాలిచ్చే పున్నమి నాడు మనం సాయి సత్యవ్రతము అలాగే శీతలాదేవి యొక్క ఉపాసన ఆ తల్లి పూజ కూడా మనం ఈ కార్యక్రమంలో జరుపుకోబోతూ ఉన్నాం. మీ అందరికీ పదార్థాలు ద్రవ్యాలు పూజా ద్రవ్యాలు తెలియచెప్పడం జరిగింది. పూజా ద్రవ్యాలన్నీ సిద్ధం చేసుకోండి. సాయిబాబా విగ్రహము లేదా పాదుకలు లేదా ఫోటో సాయి దివ్య రక్షా కవచ యంత్రం పీఠం మీద పెట్టుకోండి. పీఠం అంటే ఆసనం ఉంటుంది కదా, చక్కగా ఆసనం మీద పెట్టి దీపాలు పెట్టుకొని మీరు అన్నీ సిద్ధం చేసుకొని ఉన్నారు. ఒకసారి నేను చెప్తున్నా, సిద్ధం చేసుకొని అగ్గిపెట్ట సాంబ్రాన్ని దగ్గర పెట్టుకోండి, అగరబత్తి పుల్ల. అలాగే శీతలాదేవి ఆ సాయి శీతల పూజకు మనము 2 చెంబులు కానీ గ్లాసులు కానీ పింగాణి పాత్రలైనా గాజు పాత్రలైనా మనం సిద్ధం చేసుకోమన్నాం. వాటికి కూడా మీరు ఆ బంధనం ఏదైతే ఉందో, దారాలు రక్ష బంధనం ఏదైతే ఉందో ఆ గ్లాసులకు కానీ చెంబులకు కానీ రెండిటికి కూడా కట్టండి, కట్టి ఉంచండి. ఉంచి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఉంచండి. అలాగే మీరు కట్టుకునే తోరణాలు ఏవైతే ఉన్నాయో, చేతికి కట్టుకునే రక్షాబంధనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాబా దగ్గర అలా పెట్టి ఉంచండి. ఆ రక్షాబంధనాలు ఏవైతే ఉన్నాయో, ఆ తోరణాలు అంటున్నాం అవన్నీ కూడా దారాలని పసుపు కొమ్ము కట్టిన, మామిడాకుతో కట్టిన, వేపాకుతో కట్టిన, లేకపోయినా 3 ముళ్ళు మీకు చూపించాను నేను ఆల్రెడీ. అలా ఉన్నవన్నీ కూడా బాబా పాదాల దగ్గర పెట్టి ఉంచండి. అన్నీ సిద్ధం చేసుకున్నారు కదా. చక్కగా భక్తి శ్రద్ధలతో శ్రీ సాయి సత్యవ్రతాన్ని శీతలాదేవి పూజను మనం ఇప్పుడు ఆచరించుకోబోతూ ఉన్నాం. అందరూ కంగారేం పడద్దు. ఇక్కడ మీకు ఒకవేళ ఏదైనా కన్ఫ్యూజన్ అయినా పాస్ నొక్కి మీరు ఆ క్రియ చేసి మరల ప్లే నొక్కండి. కాబట్టి మీకు టెన్షన్ ఏమి ఉండదు. అన్ని క్రియలు కూడా నెమ్మదిగా చేసుకొని వెళ్ళవచ్చు. ఒకవేళ డౌట్ వచ్చినా కొంచెం వెనక్కి జరుపుకొని కూడా మరలా మనకు ఆ సౌలభ్యం ఉంది కాబట్టి బాబా విగ్రహంతో చక్కగా ప్రశాంతంగా పూజను మనం చేసుకోవచ్చు. ముందుగా అందరూ నిటారుగా కూర్చోండి. ఓంకారం చెప్దాం. ఓం ఓం ఓం. అందరూ మరలా పూజలో కూర్చున్నవారు చక్కగా అందరూ కుంకుమ బొట్టు పెట్టుకోండి. బొట్టు పెట్టుకునే అవకాశం ఉన్నవారందరూ, కొద్దిమందికి అవకాశం లేని వారు గంధం బొట్టైనా పెట్టుకోండి, లేదా విభూది బొట్టైనా పెట్టుకోండి. ఓంకారం చెబుతూ మీ దీపాలు ఏవైతే మీరు సిద్ధం చేసుకున్నారో ఆ దీపారాధన చెయ్యండి. ఓం ఓం ఓం. ఇలా ఓంకారం చెప్తూ దీపారాధన చేసి దీపానికి పసుపు కుంకుమ పెట్టి నమస్కారం చేసుకోండి. దీపము ప్రత్యక్ష నారాయణ అంటాం. సాక్షాత్ అగ్ని రూపంలో ఆ పరమాత్మను మనం ఆవాహనం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే దీపారాధన చేస్తామో ఆ ప్రాణశక్తి పెరుగుతుంది. ప్రాణశక్తి దైవిక శక్తిని ఆకర్షించటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంకా దీపారాధన చేసుకున్నాం. ఆచమనం చేయడానికి నీళ్లు సిద్ధం చేసుకున్నారు మీరు, ఆల్రెడీ చెప్పాము. ఆ చెంబు కానీ గ్లాసు కానీ ఉద్ధరణ అందులో నీళ్లు పోసి ఉంచండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వసాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. జై బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. దంపత సమేతంగా కూర్చుంటే అంటే భార్యాభర్తలు కనుక కూర్చొని ఉంటే పూజలో ముందు యజమాని ఆచమనం చేయాలి, తర్వాత అర్ధాంగితో ఆచమనం చేయించాలి. ఒకవేళ ఒంటరిగా కూర్చుంటే మీరే చేయండి. ముందు తీసుకొని తీర్థం చేతిలో పోసుకొని మొదలు చేయి కడుక్కోండి. తర్వాత 3 సార్లు తీసుకొని స్వీకరించండి. ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ, ఓం మాధవాయ స్వహ 3 సార్లు స్వీకరించి 4వసారి చేయి కడుక్కోండి. యజమాని స్వీకరించిన తర్వాత మరలా అర్ధాంగికి ఒకసారి పోసి చేయి కడిగించి 3 సార్లు మరలా తీర్థం తీసుకోమనండి. ఇంట్లో బిడ్డలందరూ కూడా కూర్చుంటే వాళ్ళతో కూడా ఆచమనం చేయించండి. ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ, ఓం మాధవాయ స్వహ, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ త్రివిక్రమాయ వామనాయ శ్రీధరాయ శ్రీకృష్ణాయ పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ ప్రద్యుమ్నాయ అనుద్యం పురుషోత్తమ అధోక్షాయ నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ ఉపేంద్రాయ హరే నమః, శ్రీకృష్ణాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఒకసారి అందరూ నమస్కారం చేసుకోండి. చేతిలో నీళ్లు పోసుకొని ఒకసారి మీ మీద సంప్రోక్షణ చేసుకోండి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థతాన్మతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స్తభా హ్యంతర శుచి. ఇప్పుడు మీ మీద సంప్రోక్షణ చేసుకుని అందరూ ఎవరైతే పూజలో ఉన్నారో అందరి మీద కూడా నీళ్లు చల్లండి. ఇప్పుడు ఏం చేస్తారంటే అక్షింతలు ఉన్నాయి మీ దగ్గర, అక్షింతలు తీసుకొని కాస్త నాసిక దగ్గర అంటే ముక్కు దగ్గర అలా పెట్టి నేను మంత్రం చెప్పిన తర్వాత వాసన పీల్చి వెనక్కి వేయండి. మధ్యలోంచి వేయకూడదు, వెనక్కి వేయండి. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూంబారక ఏతేషాం అవరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఒక్కసారి వాసన పీల్చి వెనక్కి వేయండి. ఆ తర్వాత అందరూ నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం అంటే నాసిక రంధ్రాన్ని ఒకటి మూసి ఇంకొక అంటే తెరిచి ఉన్న నాసికతో గాలిని లోపలికి పీల్చి ఈ తెరిచిన దాన్ని మూసి దీన్ని తెరిచి ఈ రంధ్రం ద్వారా గాలిని బయటకు పంపాలి. ఇలా 3 సార్లు మనం చేయాలి. అందరూ నిటారుగా కూర్చొని చేయండి. నేను మంత్రం చదువుతుంటాను. ఓం భూ ఓం భో ఓం సో ఓం ఓం జనం తపోం సత్యం తత్సౌతుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోన ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసం బ్రహ్మ భూర్భువస్సువరోం. అందరూ చక్కగా 3 సార్లు ఈ ప్రాణాయామం చేసిన తర్వాత ఇప్పుడు అక్షింతలు కానీ పుష్పము కానీ లేదా విభూది కానీ పసుపు కానీ కుంకుమ ఏదైనా సరే చేతిలో తీసుకోండి. సంకల్పం చెప్పించబోతూ ఉన్నా చేతిలో తీసుకోండి. మమోపాత సంస్థ దుర్తక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనమూర్తి అద్య బ్రాహ్మణే ద్వితీయపరాధ్యే శ్వేత కల్పే వైవస్వత మనంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగ కృష్ణా గోదావరి మధ్యప్రదేశే సద్గురు సాయినాథ చరణార వింద సన్నిధో. సొంత గృహం ఉన్నవారు స్వగృహే అని మనసులో అనుకోండి. అద్దె ఇంట్లో ఉంటున్నవారు వసతి గృహే అని అనుకోండి. మమోపాత సంస్థ ధృతక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే సాయం శోభనమూర్తే సాయం శోభనమూర్తే అద్య బ్రాహ్మణే ద్వితీయపరాధ్యే శ్వేతవరాహ కల్పే వైవస్వతమనంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే స్వగృహే. సొంత ఇంట్లో ఉన్నవారు స్వగృహే అనుకోండి. వసతి గృహం అద్దెంట్లో ఉన్నవారు వసతి గృహే అనుకోండి. సద్గురు సాయినాథ చరణార్ వింద సన్నిధౌ అస్మిన్ వర్తమాన శార్వరి నామ సంవత్సరే ఉత్తరాయణే వైశాఖ మాసే పౌర్ణమితిదౌ శుభవాసరే శుభనక్షత్రే వంగున విశేషణ విశిష్టాయాం శుభతిదౌ శ్రీమాన్. ఎవరికి వారు మీ గోత్రము మీ కుటుంబ సభ్యుల పేర్లు అన్నీ కూడా చక్కగా చెప్పుకోండి. ఈ అక్షింతలు అలాగే ఉంచుకొని చెప్పుకొని మనసులో అందరూ మీ గోత్రాలు చెప్పుకోండి, కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత అందరూ నేను చెప్పిన మాటలు గట్టిగా చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం సహ గోత్రాణం క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సర్వయంత్ర సర్వమంత్ర
సర్వతీర్థ సర్వక్షేత్ర సర్వదేవత స్వరూప శ్రీ షిరిడి సాయి సద్గురు ప్రీత్యర్థం సకల లోకస్య అనారోగ్య అపమృత్యు దారిద్ర్య రోగబాధ ఈతి బాధ ప్రముఖ సమస్త కష్ట నష్ట దుఃఖ నివారణార్థం సకల లోక సౌఖ్య ప్రశాంతి సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం శ్రీ సాయి శీతల పూజా సహిత శ్రీ సాయి సత్యవ్రత పూజాం కరిష్యే. ఒక్కసారి మనసులో మీ కోరిక ఏదైతే ఉందో బాబాకి చక్కగా విన్నవించుకొని అక్షింతలు బాబా దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు కలశం ఏదైతే ఉందో, కలశం అంటే మనం ఉద్ధరణ గ్లాసు ఏదైతే ఆచమనం చేశామో అందులో కాస్త పసుపు కుంకుమ అక్షింతలు పుష్పం ఉంటే పుష్పము తమలపాకు ఉంటే తమలపాకు ఇవన్నీ వేసి దాన్ని గ్లాస్ ఆ కలశం పైన చేయి పెట్టండి. ఇలా చేయి పెట్టి ఉంచండి. కలశ ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రస్థో బ్రహ్మ మధ్యమాత్ గణసుత కుక్షౌత్ సాగర సర్వే సప్తదీప వసుంధర ఋగ్వేదోద యజుర్వేదో సామవేద అధర్వణ అంగై సైతా సర్వే కలశాం సమాశ్రిత అకలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఆయాత్ సద్గురు సాయినాథ స్వామి ప్రీత్యర్థం ధృతేక్షైకారక. ఇప్పుడు చెయ్యి తీసి ఉద్ధరణని తిప్పండల నీళ్లలో. గంగే చమినేచవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు. ఆ నీటిపైన ఈ మధ్యవేలితో ఓం సాయి అని చెప్పి రాయండి. నీటిపైన ఈ మధ్యవేలితో నీళ్ళ మీద అలా ఓం సాయి అని రాయండి. రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ నీటిని తీసుకొని చేతిలో మీ మీద పూజా ద్రవ్యాల మీద పూజకు కూర్చున్న వారందరి మీద కూడా సంప్రోక్షణ చేయండి. దేవానాత్మానంచ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. ఇప్పుడు మరల అక్షింతలు తీసుకోండి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు గంటారావం తత్ర దేవాత్మానలాంఛనం భవసంచిత పాపౌక విధ్వంసచక్షణ విజ్ఞానకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజోక్తం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం. ఒక్కసారి ఏం చేస్తారంటే గంట ఉంటే గంట మోగించండి, లేకపోతే ఏం పర్వాలేదు వదిలేయండి. అక్షింతలు తీసుకొని ఒక్కసారి నేను చెప్పిన మంత్రం చెప్పండి అందరూ. ఓం గం గణపతియే నమః. 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 అందరు చెప్పండి. ఓ విఘ్నరాజా, మేమందరము సాయి సత్యవ్రతమును సాయి శీతల పూజను ప్రారంభించుకొనుచున్నాము. ఈ కార్యక్రమములో ఎటువంటి విఘ్నములు కలగకుండా మమ్ములను అనుగ్రహించుము. జై బలో గణేష్ మహారాజుకి జై. ఒక్కసారి అక్షింతలను బాబానే గణపతిగా భావన చేస్తూ బాబా పాదాలకు సమర్పించి నమస్కారం చేసుకోండి అందరు. ఇప్పుడు మనం గణపతి పూజ, బాబా గణపతి పూజ మనం గణపతిని స్మరించుకున్న తర్వాత రక్షలు ఏవైతే ఉన్నాయో మీరు తయారు చేసుకున్న రక్షల్ని చేతిలోకి తీసుకోండి. ఎంతమంది అయితే ఉంటారో, ఒకవేళ ముగ్గురు ఎన్నైతే మీరు సిద్ధం చేసుకున్నారో ఎంతమందికి అందరూ చేతుల్లో ఎడమ చేతులు ఇలా రక్ష పెట్టుకొని కుడి చేతిని ఇలా పెట్టుకోండి. అందరూ నేను చెప్పిన మాటలు చెప్పండి. ఓ సాయినాథా, మేమందరము నీ అనుగ్రహం కొరకు
నీ రక్ష కొరకు ఈ రక్షాబంధనమును కావించుచున్నాము. మమ్ములను అన్ని దిశలా రక్షించుము. రక్ష రక్ష సాయి రక్ష, రక్ష రక్ష సాయి రక్ష, రక్ష రక్ష సాయి రక్ష. ఇప్పుడు ఆ రక్షను ఏదైతే ఉందో అందరూ కూడా చక్కగా ఇతరుల సహాయంతో, మీ పక్కన ఎవరైతే ఉన్నారో వారి సహాయంతో చక్కగా రక్షాబంధనాన్ని కావించండి, కట్టుకోండి. ఇప్పుడు శీతలమ్మ, సాయి శీతల పూజ, ఇది మనం చేసుకునే ముందు ఆ 2 ముంతలు అవ్వచ్చు, చెంబులు అవ్వచ్చు, గ్లాసులు అవ్వచ్చు, ఏవైనా సరే 2 తీసుకున్నారు కదా, వాటికి బంధనం కూడా వేశారు కదా, ఆ 2 గ్లాసులను ముందు పెట్టుకోండి. విభూది తీసుకోండి. అందరూ ఈ ముద్రలో విభూది తీసుకొని అలా పట్టుకొని నేను చెప్పినది చెప్పండి అందరూ. హ్రీం క్రీం లం శ్రీ సాయి జ్వాలాధరభూతం నమః. హ్రీం క్రీం లం శ్రీ సాయి జలోదరభూతం నమః. హ్రీం క్రీం లం శ్రీ సాయి గగనధరభూతం నమః. హ్రీం క్రీం లం శ్రీ సాయి పృథ్వీధరభూతం నమః. హ్రీం క్రీం లం శ్రీ సాయి జలోదరభూతం నమః అని చెప్పి మొదటి చెంబులో ఆ విభూది వేయండి. రెండో చెంబు 2 పాత్రలు తీసుకున్నాం కాబట్టి రెండో పాత్రలో మరల విభూది తీసుకోండి. హ్రీం క్రీం లం శ్రీ సాయి జ్వాలాధరభూతం నమః. హ్రీం క్రీం లం శ్రీ సాయి పవనధరభూతం నమః. హ్రీం క్రీం లం శ్రీ సాయి గగనధరభూతం నమః. హ్రీం క్రీం లం శ్రీ సాయి పృథ్వీధరభూతం నమః. హ్రీం క్రీం లం శ్రీ సాయి జలోదరభూతం నమః. అందులో రెండో పాత్రలు వేసి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత మరల విభూది తీసుకోండి, ఇదే ముద్రలో పట్టుకోండి, నేను చెప్పిన మాటలు చెప్పండి. ఓం శ్రీ సాయి శీతల ఆవాహయామి. ఓం శ్రీ సాయి శీతల ఆవాహయామి. ఓం శ్రీ సాయి శీతల ఆవాహయామి. 3 సార్లు చెప్పి మొదటి పాత్రలో విభూది వేయండి. మరల విభూది తీసుకోండి. ఓం శ్రీ సాయి శీతల ఆవాహయామి. ఓం శ్రీ సాయి శీతల ఆవాహయామి. ఓం శ్రీ సాయి శీతల ఆవాహయామి. రెండో పాత్రలో విభూది వేయండి, నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మంచి తీర్థం అంటే మంచినీళ్ళు, మంచి ఎంగిలి చేయండి నీళ్లు ఇంకొక పాత్రలో, అంటే ఒక చెంబులో తీసుకుని ఉన్నారు ఆల్రెడీ నీళ్లు ఉంటే నీళ్ళు తీసుకొని, లేదంటే తీసుకోండి. తీసుకొని మొదటి పాత్రలో నీటిని నింపండి. 2 ఉన్నాయి కదా చెంబులు, ఒక పాత్రలోనే నీటిని పోయండి, రెండో పాత్రలో పోయకండి. ఒక పాత్రలో నీటిని తీసుకొని ఉద్ధరణ అంటే స్పూన్ తీసుకోండి. నీటి ఏ పాత్రలో అయితే నీరు పోసామో ఆ పాత్రలో స్పూన్ తీసుకోండి, స్పూన్ పెట్టండి. ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం మనం చేయబోతూ ఉన్నాం. ఇప్పుడు ఉద్ధరణ తీసుకోండి. ఉద్ధరణ అంటే ఆ పాత్రలో రెండో పాత్రలో నీటితో ఉన్న పాత్రలో నీళ్ళు ఇలా తీసుకొని నేను చెప్పింది అందరూ చెప్పండి. ఓం తం తా, తాతాలో తా ఉంటుంది కదా, రెండో తా, అది ఓం తం శ్రీ సాయి శీతలాదేవ్యై నమః అని చెప్పి ఈ ఉద్ధరణలో నీళ్లు ఖాళీ పాత్ర, ఇంకోటి మొదటి పాత్ర ఉంది కదా అందులోకి పోయండి. ఓం తం శ్రీ సాయి శీతలాదేవ్యై నమః. మరల ఉద్ధరణతో తీసుకొని ఈ మంత్రం చెప్పటం, మొదటి పాత్రలోకి పోయటం. ఇలా ఈ మంత్రం అంతా చెప్పుకుంటూ ఈ రెండవ చెంబులో లేదా రెండవ గ్లాసులో రెండవ పాత్రలో ఉన్న నీరు మొత్తాన్ని ఉద్ధరణతో ఒక్కొక్కసారి ఆ నామం చెప్పటం, ఆ నీళ్ళు ఇందులో పోయటం, నామం చెప్పటం, ఆ నీళ్ళు ఇందులో పోయటం, నామం చెప్పటం,
ఆ నీరుని అలా పోయండి. అర్థమైంది కదండి? కావాలంటే ఇక్కడ పాజ్ నొక్కి ఈ మంత్రం చెప్పుకుంటూ ఇది పూర్తి చేయండి. ఓం తం శ్రీ సాయి శీతలాదేవి అయి నమః. ఓం తం శ్రీ సాయి శీతలాదేవి అయి నమః. ఓం తం శ్రీ సాయి శీతలాదేవి అయి నమః అంటూ రెండవ పాత్రలో రెండవ చెంబులో ఉన్న నీరు మొత్తాన్ని ఉద్ధరణతో స్పూన్తో మొదటి దాంట్లోకి కంప్లీట్గా మంత్రం చెప్తూ పోయండి. ఇప్పుడు ఆ చెంబులో నీరు ఖాళీ అయిపోయింది, ఈ చెంబులోకి వచ్చింది. మొదటి చెంబులో నీరుంది, రెండో చెంబు పాత్ర నిండుకుంది. ఇప్పుడు మరల ఈ మొదటి చెంబులో ఉన్న నీటిని ఉద్ధరణతో తీసుకోండి. ఒక్కసారి ఉద్ధరణ అలా పట్టుకొని నేను చెప్పిన మాటలు చెప్పండి. ఓ శీతలామాత, మేమందరము అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుచున్నాము. మా ఆరోగ్య సమస్యలను తొలగించి శారీరక దృఢత్వమును ప్రసాదించవలసినదిగా ప్రార్థించుచున్నాము. ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు తం స్వాహ తం స్వాహ తం స్వాహ తం స్వాహ అని చెబుతూ ఈ చెంబులో ఉన్నటువంటి నీటిని ఉద్ధరణతో రెండో చెంబులోకి మొత్తం కూడా ఉద్ధరణతో మీరు తీసుకుంటారు. తం స్వాహ తం స్వాహ తం స్వాహ అని చెబుతూ ఈ చెంబులోంచి ఈ చెంబులోకి మొత్తం ఈ పాత్రలోంచి ఏదైనా సరే చెంబు గ్లాసు ఏమైనా ఏది ఉంటే అది ఇందులోకి మరలా నీరు మొత్తాన్ని తెప్పించండి. ఇది అయిపోయిన తర్వాత మరలా ఈ చెంబులో ఉన్న నీరు ఇప్పుడు రెండో చెంబులోకి వచ్చింది కదండి. రెండో చెంబులోంచి మొదటి చెంబులోకి తెచ్చాం, మొదటి చెంబులోంచి రెండో చెంబులోకి తెచ్చాం. ఇప్పుడు రెండవ చెంబులోంచి మరలా మొదటి చెంబులోకి మరలా నీటిని మనం తీసుకెళ్తున్నాం. మరల నీరు రెండో చెంబులు ఒక్క ఉద్ధరణతో ఒకసారి నీరు ఇలా పట్టుకొని మరల నేను చెప్పండి అందరూ. ఓ సాయినాథ, శీతలాదేవి సహితంగా నిన్ను మేము అర్చించుచున్నాము. మా యందు దయ ఉంచి మాకు మానసిక శారీరక ఆర్థిక పటుత్వమును దృఢత్వమును ప్రసాదించుము. మా మనసును నిర్మలముగా ఉండునటుల అనుగ్రహించుము. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఉద్ధరణతో లం తం స్వాహ లం తం స్వాహ అని చెబుతూ ఇందులో ఉన్న నీటి మొత్తాన్ని మొదటి పాత్రలోకి తీసుకురండి. అంటే పొయ్యాలి ఇట్లా ఉద్ధరణతో లం తం స్వాహ 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 ఇలా మొత్తం అంతా పోసిన తర్వాత కర్పూరం ఉంటే మీ దగ్గర కాస్త కర్పూరాన్ని పొడి చేసి ఈ నీళ్ళలో వెయ్యండి. కర్పూరం ఉంటే, కర్పూరము లేకపోతే కాస్త పసుపును వేయండి. ఆ నీళ్ళలో పసుపును వేయండి. ఎందుకంటే వాటర్ ఎటువంటిగా పాడవకుండా. ఎందుకు? ఈరోజు రాత్రి ఈ పౌర్ణమి రాత్రి అంతా కూడా ఆ నీటిని అలాగే ఉంచండి. మరల చెప్పలేదని ఫోన్లు చేయకండి, జాగ్రత్తగా వినండి, మరల వినండి. ఇది అయిన తర్వాత ఈరోజు రాత్రికి అలాగే ఆ నీటిని ఉంచండి. మరునాడు ఉదయం ఆ నీటిని ఏం చేస్తారంటే మీరు ఇల్లంతా సంప్రోక్షణ చెయ్యండి. అలాగే మీరు స్నానం చేసేటప్పుడు ఆ నీటిని కాస్త కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి. అలాగే నీటిని తీర్థం కింద తీసుకోండి. మూత పెట్టేసేయండి. పూజ అయిపోయిన తర్వాత ఒక మూత పెట్టండి, ఏమి పడకుండా జాగ్రత్తగా ఉండేటట్టుగా. మర్నాడు ఉదయం ఈ పని చెయ్యండి. ఇప్పుడు హారతి కర్పూరం ఉంటే ఆ ముంతకు లేదా ఆ చెంబుకు గ్లాసుకు శీతలాదేవి మనం ఎవరైతే పూజించామో ఆ పాత్రకు హారతినిచ్చి నమస్కారం చేసుకోండి. ఇక్కడికి మనం శీతలాదేవి తల్లిని మనం ఉపాసన చేయటం అనేది జరిగింది. ఆ పాత్ర కదల్చచ్చు అటు ఇటు, జాగ్రత్తగా ఒక పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు మనం అతి ముఖ్యమైనటువంటి సాయి సత్యవ్రతమును మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. జై బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇప్పుడు మనం అత్యంత అద్భుతంగా భక్తి శ్రద్ధలతో సాయి సత్యవ్రతాన్ని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సాయినాథాయ నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వసాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. జై బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇప్పుడు ఏం చేస్తారంటే అక్షింతలు ఇలా తీసుకోండి. అక్షింతలు తీసుకొని అందరూ నేను చెప్పింది చెప్పండి. ఆగచ్చ భగవాన్ దేవస్థానే ఛాత్ర స్థిరో భవ యావత్ పూజాం కరిష్యేహం తావత్వం సన్నిధౌ వస. మరల చెప్పండి. ఆగచ్చ భగవాన్ దేవస్థానే ఛాత్రస్థిరో భవ యావత్ పూజం కరిష్యేహం తావత్వం సన్నిధౌ వస. సద్గురు సాయినాథ దేవతాయ నమః. ఆవాహయామి. అందరూ చెప్పండి. ఓ సాయినాథ, మేమందరము నీ అనుగ్రహము కొరకు సాయి సత్యవ్రతమును ఆచరించుచున్నాము. మా యందు దయ ఉంచి మమ్ములను అనుగ్రహించుటకు మా ముందు ఉన్న నీ విగ్రహ రూపములోనికి విచ్చేయవలసినదిగా ఆహ్వానించుచున్నాము. ఈ అక్షింతలు బాబా మీద వేయండి. జై బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మరల అక్షింతలు తీసుకోండి. నానావర్ణ సమాయుక్తం పుష్పగంధైశ్చ ధూపితం ఆసనం దేవదేవేశ ప్రీత్యర్థం ప్రతిగృహ్యత. పుష్పముంటే పుష్పము, లేదా అక్షింతలుంటే అక్షింతలు, లేదు పసుపు ఉంటే పసుపు, కుంకుమ, విభూతితో చేసేవాళ్ళు విభూది బాబా మీద వేసి నమస్కారం చేసుకోండి. అంటే ఆసనం సమర్పిస్తున్నాం. బాబాని సింహాసనంలో కూర్చోబెట్టినట్టుగా భావన చేస్తూ చెయ్యాలి. ఆ తర్వాత ఉద్ధరణితో నీళ్లు తీసుకుండాలా, అలా చూపిస్తూ ఉండండి బాబాకు. సాయినాథ నమస్తేస్తూ నరకార్ణవ తారక పాద్యం గృహణదేవేశ మమ సౌఖ్య వివర్ధయ సద్గురు సాయినాథ దేవతాయ నమః. పాద్యం సమర్పయామి. మీ పక్కన ఒక ప్లేట్ పెట్టుకున్నారు కదా, చిన్న ప్లేట్ తట్ట, అందులో ఒక్కసారి చూపించి బాబా పాదాలు కడుగుతున్నట్టుగా భావన చేసి ఆ నీటిని అందులో పోయండి. ఇది పక్కన పెట్టుకున్నటువంటి ప్లేట్లో. అర్ఘ్యం మరల తీసుకోండి. ఉద్ధరణ ఆయనకి అర్ఘ్యం ఇస్తున్నట్టుగా భావన చేయాలి, ఆయనకి నీరుని ఇస్తున్నట్టుగా. వ్యక్తావ్యక్త స్వరూపాయ హృషికేశాయతే నమః. మాయా నివేదితో భక్త్యా అర్ఘ్యం ప్రతిగృహీతాం సద్గురు సాయినాథ దేవతాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. ఒక్కసారి అలా బాబా స్వీకరిస్తున్నట్టుగా భావన చేసి ఆ నీటిని మరలా మీ దగ్గర ఉన్నటువంటి ప్లేట్లో మరలా వదిలిపెట్టండి. ఆచమనీయం మందాకిని సమం వారి తాపపాపహరం శుభం తదితం కల్పితం దేవా సమ్యగాచమం త్వయా సద్గురు సాయినాథ దేవతాయ నమః. ఆచమనీయం సమర్పయామి. బాబాకు ఆచమనం చేస్తున్నట్టుగా భావన చేస్తూ నీటిని అలా చూపించి ఒక 3 సార్లు నీటిని ఆ ప్లేట్లో వదిలిపెట్టండి. మధుపర్కం నమశ్రీ వాసుదేవాయ తత్వజ్ఞాన స్వరూపిణే మధుపర్కం దదా మధ్య సాయినాథాయతే నమః. ఏం చేస్తారంటే ఒక్కసారి అక్షింతలు చూపించి ప్రస్తుతానికి మధుపర్కం అదే భావన చేసి నమస్కారం చేసుకొని బాబా పాదాలకు సమర్పించండి. పంచామృత స్నానం. ఇప్పుడు మనం ఇవన్నీ చేసే పరిస్థితులు లేవు కాబట్టి మరలా ఇంకొకసారి చేద్దాం. ఉద్ధరణతో నీరు తీసుకొని అదే పంచామృతంగా భావన చేసి నేను మంత్రం చెప్పిన తర్వాత మరలా ప్లేట్లో వదిలిపెట్టండి. స్నానం పంచామృత దేవ గృహణ పురుషోత్తమ అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ ప్రణత ప్రియ సద్గురు సాయినాథ దేవతాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఆ తర్వాత మరల నీరు తీసుకొని, మరి పంచామృతం చేసిన తర్వాత వదిలిపెట్టకూడదు కదా, తేనె, పాలు, పంచదార, చక్కెర, ఘృతం, నెయ్యి ఇవన్నీ వేస్తాం పంచామృతాల్లో. వేసిన తర్వాత వదలకూడదు. శుద్ధోదక స్నానంతో మరల స్నానం చేయించాలి కాబట్టి
ఉద్ధరణితో నీరు తీసుకొని మంత్రం చెప్పిన తర్వాత బాబాకు స్నానం చేస్తున్నట్టుగా భావన చేసి వదిలిపెట్టండి. నదీనాం సర్వాంచైవ సమానితం నిర్మలోదకం స్నానం స్వీకరు దేవేశ మాయాదత్తం సురేశ్వర సద్గురు సాయినాథ దేవత ప్రీత్యర్థం శుద్ధోదక స్నానం సమర్పయామి, వదిలిపెట్టండి. ఆ తర్వాత అక్షింతలు తీసుకోండి. వస్త్రం అంటే వాస్తవంగా పత్తితో మనం చేస్తాం, వినాయకుడు మీ అందరికీ తెలిసిందే, చేసి బాబా మెడలో వేస్తాం. వాస్తవంగా నూతన వస్త్రాలు మనం పూజ చేసుకుంటున్నాం కాబట్టి అక్షింతలు చూపించి, అంటే అక్షింతలు బాబా పైన వేయండి మంత్రం చెప్పిన తర్వాత, అదే వస్త్రంగా భావన చేస్తూ. వేద సూక్త సమాయుక్తే యజ్ఞశ్యామ సమన్వితే సర్వవర్ణ ప్రదే దేవ వాసాంసి ప్రతిగృహీతాం సద్గురు సాయినాథ దేవతా ప్రీత్యర్థం వస్త్రం సమర్పయామి, అక్షింతలు వేయండి. అలాగే ఇప్పుడు యజ్ఞోపవీతం బాబాకు సమర్పించబోతూ ఉన్నాం. మరల అక్షింతలు తీసుకోండి, మంత్రం చెప్పిన తర్వాత బాబాకు సమర్పించండి. బ్రహ్మ విష్ణు మహేశ్చైత్య నిర్మితం బ్రహ్మసూత్రకం యజ్ఞోపవీతదానేన ప్రియతాం హృద్గదేశ్వర సద్గురు సాయినాథ దేవతా ప్రీత్యర్థం యజ్ఞోపవీతం సమర్పయామి, బాబాపై అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. తర్వాత చందనం గంధం తీసుకోండి, లేకపోతే పసుపు తీసుకోండి, లేకపోతే విభూతి తీసుకున్న వాళ్ళు విభూతి తీసుకొని అలా పట్టుకొని నేను మంత్రం చెప్పిన తర్వాత బాబా పైన వెయ్యండి. శ్రీగంధం చందనం దివ్యగండార్జ సుమనోహరం విలేపనం సురాశ్రేష్ఠ చందనం ప్రతిగృహ్యతాం సద్గురు సాయినాథ దేవతా ప్రీత్యర్థం చందనం సమర్పయామి. ఇప్పుడు బాబాకు చక్కగా షోడశోపచార పూజలన్నీ మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అక్షింతలు కానీ పసుపు కానీ కుంకుమ కానీ లేదా విభూతి కానీ ఏదైనా సరే ముందు బాబాకు అంగపూజ చేయబోతూ ఉన్నాం. అంగపూజ తర్వాత అష్టోత్తర శతనామావళి మనం చేసుకుంటాం. చక్కగా ప్రశాంతంగా స్వాహ, నేనేం చెప్తున్నా కూడా స్వాహ అని చెప్తూ మీరు చెయ్యండి. ఓం శ్రీ సాయినాథాయ నమః పాదో పూజయామి స్వాహ అని వెయ్యండి. ఓం భవబంధ వినాశకాయ నమః గుల్ఫో పూజయామి శిలదీ వాసినే నమః జంగే పూజయామి భక్తావన్ ప్రతిజ్ఞాయ నమః జానునూం పూజయామి సర్వాధారాయ నమః ఉరుం పూజయామి సాధు రూపాయ నమః జగనం పూజయామి భక్తి ప్రబోధకాయ నమః కటిం పూజయామి సర్వమత సమ్మతాయ నమః మధ్యమం పూజయామి బ్రహ్మచర్య ప్రభాజితాయ నమః ఉదరం పూజయామి తాపస శ్రేష్ఠాయ నమః హృదయం పూజయామి నిరాడంబరాయ నమః హస్తో పూజయామి సర్వభూతాంతర్యామినే నమః బాహుం పూజయామి భక్తాభిష్టప్రదాయ నమః స్కందో పూజయామి జ్ఞానబోధకాయ నమః చుబుకం పూజయామి ఆది వ్యాధి నిర్మూలనాయ నమః అదరోష్టం పూజయామి భూతగణ భైషజ్యాయ నమః ముఖం పూజయామి నింబవృక్షమూలతలగతాయ నమః నాసికం పూజయామి సమస్త సురమూర్తయే నమః నేత్రో పూజయామి గురుభక్తిప్రదాయ నమః కర్ణో పూజయామి బహురూప విశ్వమూర్తయే నమః ఫాలం పూజయామి పుణ్యశ్రవణ కీర్తనాయ నమః కేశాని పూజయామి ప్రపన్నాతిహరాయ నమః శిరం పూజయామి ప్రేమ రూపాయ నమః సర్వాంగాన్ని పూజయామి. అంటే దేహంలో ఉన్న అన్ని అంగాలను మనం పూజిస్తున్నాం ఇక్కడ బాబాకు. కాబట్టి అక్షింతలు అవి వేసుకుని ఒక్కసారి మనస్ఫూర్తిగా బాబాకు నమస్కారం చేసుకోండి. ఇప్పుడు సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క మనము అష్టోత్తర శతనామావళిని మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. చక్కగా అందరూ స్వాహ అని చెప్తూ అష్టోత్తరం వేస్తూ ఉండండి. పుష్పాలు కానీ అక్షింతలు కానీ పసుపు కానీ కుంకుమ కానీ విభూతి కానీ. ఓం శ్రీ సాయినాథాయ నమః స్వాహ స్వాహ అని చెప్తూ చక్కగా వేయండి. ఓం శ్రీ సాయినాథాయ నమః స్వాహ ఓం లక్ష్మీనారాయణాయ నమః ఓం కృష్ణరామశివమారుత్యాది రూపాయ నమః ఓం శేషసాయినే నమః ఓం గోదావరి తటశిలదీవాసినే నమః ఓం భక్తహృదయాలాయ నమః ఓం సర్వహృన్నిలయాయ నమః ఓం భూతావాసాయ నమః ఓం భూతభవిష్యత్ భావవర్జితాయ నమః ఓం కాలాతీతాయ నమః ఓం కాలాయ నమః ఓం కాలకాలాయ నమః ఓం కాలదర్పదమనాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం అమర్త్యాయ నమః ఓం మర్త్యాభయప్రదాయ నమః ఓం జీవాధారాయ నమః ఓం సర్వాధారాయ నమః ఓం భక్తావన సమర్థాయ నమః ఓం భక్తావన ప్రతిజ్ఞాయ నమః ఓం అన్నవస్త్రదాయ నమః ఓం ఆరోగ్యక్షేమదాయ నమః ఓం ధనమాంగల్యప్రదాయ నమః ఓం బుద్ధిసిద్ధిప్రదాయ నమః ఓం పుత్రమిత్ర కలత్ర బంధుదాయ నమః ఓం యోగక్షేమవహాయ నమః ఓం ఆపద్బాంధవాయ నమః ఓం మార్గబంధవే నమః ఓం భుక్తి ముక్తి స్వర్గాపవర్గదాయ నమః ఓం ప్రియాయ నమః ఓం ప్రీతివర్ధనాయ నమః ఓం అంతర్యామినే నమః ఓం సచ్చిదాత్మనే నమః ఓం నిత్యానందాయ నమః ఓం పరమసుఖదాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం పరబ్రహ్మణే నమః ఓం పరమాత్మనే నమః ఓం జ్ఞానస్వరూపిణే నమః ఓం జగతపిత్రే నమః ఓం భక్తానాం మాతృదాతృపితామహాయ నమః ఓం భక్తాభయప్రదాయ నమః ఓం భక్తపరాధీనాయ నమః
ఓం భక్తానుగ్రహకరాయ నమః. ఓం శరణాగతవత్సలాయ నమః. ఓం భక్తిశక్తిప్రదాయ నమః. ఓం జ్ఞానవైరాగ్యప్రదాయ నమః. ఓం ప్రేమప్రదాయ నమః. ఓం సంక్షయ హృదయ దౌర్బల్య పాపకర్మవాసనా క్షయకరాయ నమః. ఓం హృదయ గ్రంథిభేదకాయ నమః. ఓం కర్మధ్వంసినే నమః. ఓం శుద్ధసత్వస్థితాయ నమః. ఓం గుణాతీత గుణాత్మనే నమః. ఓం అనంత కళ్యాణ గుణాయ నమః. ఓం అమిత పరాక్రమాయ నమః. ఓం జైనే నమః. ఓం దుర్దర్శాక్షోభ్యాయ నమః. ఓం అపరాజితాయ నమః. ఓం త్రిలోకేషు అవిఘాతగతయే నమః. ఓం అసఖ్యరహితాయ నమః. ఓం సర్వశక్తిమూర్తయే నమః. ఓం స్వరూపసుందరాయ నమః. ఓం సులోచనాయ నమః. ఓం బహురూప విశ్వమూర్తయే నమః. ఓం అరూపవ్యక్తాయ నమః. ఓం అచింత్యాయ నమః. ఓం సూక్ష్మాయ నమః. ఓం సర్వాంతర్యామినే నమః. ఓం మనోవాగతీతాయ నమః. ఓం ప్రేమమూర్తయే నమః. ఓం సులభ దుర్లభాయ నమః. ఓం అసహాయ సహాయాయ నమః. ఓం అనాథనాథ దీనబాంధవే నమః. ఓం సర్వభారభృతే నమః. ఓం అకర్మానేక సుకర్మిణే నమః. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః. ఓం తీర్థాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సతాంగతయే నమః. ఓం సత్పరాయణాయ నమః. ఓం లోకనాథాయ నమః. ఓం పావనానఘాయ నమః. ఓం అమృతాంశవే నమః. ఓం భాస్కర ప్రభాయ నమః. ఓం బ్రహ్మచర్య తపశ్చర్యాది సుబ్రతాయ నమః. ఓం సత్యధర్మపరాయణాయ నమః. ఓం సిద్ధేశ్వరాయ నమః. ఓం సిద్ధసంకల్పాయ నమః. ఓం యోగీశ్వరాయ నమః. ఓం భగవతే నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం సత్పురుషాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం సత్యతత్వబోధకాయ నమః. ఓం కామాది షడ్వైరి ధ్వంసినే నమః. ఓం అభేదానందానుభవప్రదాయ నమః. ఓం సర్వమత సమ్మతాయ నమః. ఓం దక్షిణామూర్తయే నమః. ఓం వెంకటేశరమణాయ నమః. ఓం అద్భుతానందచర్యాయ నమః. ఓం ప్రపన్నార్తిహరాయ నమః. ఓం సంసార సర్వదుఃఖ క్షయకరాయ నమః. ఓం సర్వవిత్సర్వతోముఖాయ నమః. ఓం సర్వాంతర్బహిస్థాయ నమః. ఓం సర్వమంగళకరాయ నమః. ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః. ఓం సమరస సన్మార్గస్థాపనాయ నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ 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 నమః. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. బాబాకు అక్షింతలు వేసి లేదా మీకు ఏదైనా సరే పసుపు కుంకుమ విభూది అక్షింతలు పూలు నమస్కారం చేసుకోండి. అగరబత్తి పుల్లలు ఉంటే అగరబత్తి పుల్లలు వెలిగించండి. దశాంగం గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం గురుణ దేవేశ సద్గురు సాయినాథ దేవతాయ నమః. సద్గురు సాయినాథ దేవత ప్రీత్యర్థం ధూపం అగ్రాపయామి. ఒక్కసారి అగరబత్తి చూపించి అక్కడ పెట్టండి. భక్త్యా దీపం ప్రయచ్చామి దేవయా పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరా దివ్యజ్యోతి నమస్తే సాక్షాత్ దీపం దర్శయామి. అందరూ ఆ జ్యోతికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మనం సాయి సత్యవ్రతంలో దాదాపు 60% పూజను మనం సంపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ముఖ్యమైన ఘట్టం ఏంటంటే వ్రత కథలు అనేది చాలా ఇంపార్టెంట్. వ్రత కథలు అంటే ఏమిటంటే ఏదో ఊరికని చదువుకొని వెళ్ళిపోవటం అని కాదు ఇక్కడ అర్థం. కథలలోని అంతరార్థాన్ని మీరు గ్రహించాలి. ఆ కథల ద్వారా పరమాత్ముడు మనకిస్తున్న సందేశాన్ని మీరు స్వీకరించాలి. ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలి. 6 కథలు ఉంటాయి. బాబా నాకిచ్చిన ఆదేశం అందరూ 5 కథలే చెప్తూ ఉంటారు. 6 కథలు చెప్పమన్నాడు బాబా. ఇప్పుడు కొన్ని నాకు తెలిసి కొన్ని వేల సాయి సత్యవ్రతాలు బాబా నాతో చేయించుంటాడు, కొన్ని లక్షల మందితో. 6 కథలు అరిషడ్వర్గాలకు సంబంధించిన కథలు. కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలకు సంబంధించిన కథలు. వాస్తవంగా ఎలాబొరేటెడ్గా చెప్పొచ్చు. మనం లైవ్లో ఆన్లైన్లో ఉన్నాం కాబట్టి సమయాభావం వలన మంచిగానే కొంతవరకు మనం చూద్దాం. ప్రతి కథలో నేను మధ్యలో ఇంకా చెప్పలేను. నేను ఇది ఫ్లో వెళ్తూ ఉంటుంది, మధ్యలో చెప్తూ ఉంటా. బట్ చెప్పినా చెప్పకపోయినా గుర్తుపెట్టుకోండి. కథ అయిపోగానే ఇది ప్రథమోధ్యాయ పరిసమాప్త అనగానే మీరేం చేయాలి? చేతిలో ఉన్న అక్షింతలు బాబా మీద వేసి నమస్కారం చేసుకోవాలి. అంటే ప్రారంభంలో కథ ప్రారంభంలో అక్షింతలు తీసుకొని చేతుల్లో అందరు ఇంటిల్లి 10 ఎంతమంది ఉంటే అంతమంది స్వీకరించి చక్కగా ధారణ చేసి కూర్చోండి, అంటే పట్టుకొని కూర్చోండి. కథ అయిపోగానే ప్రథమోధ్యాయ లేదా అధ్యాయ పరిసమాప్త అనగానే అక్షింతలు వేసి మీ దగ్గర కర్పూరం ఉంటే, ఒకవేళ కొబ్బరికాయలు ఉంటే కొబ్బరికాయ పగలగొట్టి కర్పూర హారతి ఇచ్చేసి మళ్ళీ రెండో కథ అంటే పాజు నొక్కుకోండి. అక్కడ మీరు ఆగుతుంది, ప్రాబ్లం ఉండదు మీకు.
రెండవ కథ ప్రారంభంలో మరల అక్షింతలు తీసుకొని కథ అయిపోయిన తర్వాత బాబా పైన అక్షింతలు సమర్పించి బాబాకు మరల కొబ్బరికాయ ఉంటే కొట్టండి, లేకపోతే ఏం పర్వాలేదు, ఉత్తి అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోండి. లేదు కర్పూరం ఉంది, అక్షింతలు సమర్పించి కర్పూరంతో హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి. కర్పూరం కూడా లేదు, అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోండి. అక్షింతలు నిండుకునే వీపూదైనా వేసి నమస్కారం చేసుకోవచ్చు. ప్రతి కథకి వీపూది కూడా స్వీకరించవచ్చు. చివరి కథకి నేను చెప్తాను, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనం ప్రథమ అధ్యాయం మొదటి కథ ప్రారంభించబోతూ ఉన్నాం. అందరూ చక్కగా చేతులకు అక్షింతలు కానీ విభూతి కానీ పుష్పాలు కానీ పసుపు కానీ కుంకుమ కానీ స్వీకరించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఇది ప్రథమోధ్యాయ ప్రారంభ. మొట్టమొదటిది చూస్తే కామము, మొదటి కథ. కామం అంటే ఏమిటి? కోరిక. కోరిక అంటే ఏమిటది? ఐహికపరమైనటువంటి కోరిక అంతే తప్పితే కామము అంటే అదేదో ఇంకొక దానికి ఆపాదించటం కాదు. ఇక్కడ కామము అన్న పదం అనగానే కోరిక కింద లెక్క. కాబట్టి కోరికల కోసము తన వద్దకు వచ్చిన వారిని బాబా ఏ విధంగా అనుగ్రహించాడు అంటే, అసలు సాయి సత్యవ్రత ప్రారంభం మనకి ఇక్కడ అర్థమవుతుంది కథలో. భీమాజీ పాటిల్ అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. అప్పటికి ఇంకా బాబా భక్తుడు అవల. అతను క్షయరోగంతో బాధపడుతూ ఉంటాడు. ఎంతోమంది వైద్యుల వద్దకు పోతాడు, కానీ రోగం నయం కాదు. ఇంకా చివరికి మరణం తప్పదు అనే నిర్ణయం వచ్చిన తర్వాత అతని స్నేహితుడు నానాసాహెబ్ చందోర్కర్ గుర్తుకు వస్తాడు. ఇతను ఉత్తరం రాస్తాడు, నానా నేను క్షయరోగంతో బాధపడుతున్నాను, నేను చనిపోయేటట్టు ఉన్నా, ఒక్కసారి నాకు నిన్ను చూడాలనిపిస్తుంది, రమ్మని ఉత్తరం రాస్తాడు. నానా అది చదివి వెంటనే టెలిగ్రామ్ ఇస్తాడు. ఏమని? దిగులు పడవద్దు, సాయిబాబా దగ్గరికి వెళ్ళు, షిరిడీకి నేను కూడా వస్తాను, బాబా దర్శనం చేసుకుంటే చాలు నీ రోగము నయమవుతుంది అని చెప్పాడు. ఆ ఉత్తరం, ఆ వార్తను అందుకున్న భీమాజీ పాటిల్ అప్పటిదాకా చనిపోతానేమో అన్న భయంతో ఉన్నవాడికి ధైర్యం వస్తుంది. పరుగు పరుగున షిరిడీకి వెళ్తాడు, బాబా దగ్గరికి పోతాడు. బాబా దగ్గరికి పోయి నమస్కారం చేసుకుందామన్నప్పుడు ముందు బాబా ఇతన్ని లోపలికి రానివ్వాల. ఈ దొంగని బయటికి తరిమేంటరా అన్నాడు. తర్వాత బాబా నువ్వు దయచూడు తండ్రి, ఇతను ఏడుస్తాడు, నువ్వే దిక్కు, నాకు చావే నాకు శరణ్యం అప్పుడు బాబా శాంతపడి, దిగులు పడకురా, ఎవరైతే ఈ ద్వారకామాయి మెట్లెక్కి వస్తారో వారి ఆపదలన్నీ తొలగినట్లే అన్నాడు సాయినాథుడు. అని భీమాబాయి ఇంట్లో బస చెయ్యి, నీ రోగము తప్పక నయమవుతుంది అన్నాడు బాబా. ఇతను అక్కడి నుంచి సంతోషంగా భీమాబాయి అనే భక్తురాలి ఇంట్లో ఉండమన్నాడు బాబా. ఇతను వెళ్ళాడు. కానీ వెళ్ళిన తర్వాత అతనికి జ్ఞాపకం వచ్చింది, ప్రతి 5 నిమిషాలకు ఒకసారి రక్తపు వాంతి అవుతున్నటువంటి భీమాజీ పాటిల్కి అర్ధగంట సేపు బాబా సమక్షంలో ఉంటే ఒక్క రక్తపు వాంతి కూడా అవ్వలేదట. అప్పుడు ఇతనికి నమ్మకం ప్రబలిపోయింది. భీమాజీబాయి ఇల్లు, భీమాబాయి ఇల్లు ఎలా ఉండేదంటే మట్టి గోడలు కదా, అప్పట్లో చల్లగా ఉండేవి. క్షయరోగంతో ఉన్నవారికి చల్లటి ప్రదేశంలో ఉంటే రెట్టింపు అవుతుంది ఇంకా. కానీ ఇతనికి అర్థమైంది, బాబా ఉండమన్నాడు, ఉండాల్సిందే అని. కొంతకాలం అయిన తర్వాత స్వప్నం వచ్చింది. మొదటి స్వప్నంలో బాబా స్కూల్ మాస్టర్గా బెత్తం పుచ్చుకొని ఇతన్ని కొడుతూ పద్యం చదివిస్తున్నాడట. ఆ పద్యం పతివ్రత ధర్మం గురించి చెబుతూ ఉన్నటువంటి పద్యము. పతివ్రత తన భర్తను తప్పితే పరపురుషుడి వైపు చూడదు, ఆమె నిజమైన పతివ్రత అని చెబుతూ ఆ పద్యం తప్పు చెప్తుంటే కొడుతున్నట్టుగా వచ్చింది ఇతనికి. రెండవ స్వప్నము, అతను పడిపోయి ఉన్నాడు, అతని గుండెల మీద బాబా కూర్చొని రుబ్బుడు రోల్ ఒకటి తీసుకొని చావరా, చావు 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 అని గుండెల మీద రుద్దుతున్నట్టుగా వచ్చింది. స్వప్నం ముగిసిపోయింది. తెల్లవారేటప్పటికీ అతనికి కళ నిజమా ఏం అర్థం కాదు, ఒళ్ళంతా బాగా అలసిపోయినట్టుగా ఉంది. నిజంగానే ఒక రకంగా ఉంది అతనికి. ఏమిటి ఇది, కళ నిజమా? బాబా నన్ను కొట్టడం ఏమిటి, నేనేం తప్పు చేశా అని బాధపడుతూ ఆలోచిస్తూ ఉన్నాడు. అరగంట గంటైనా రక్తపు వాంతి అవ్వట్లా. అతను చూసుకుంటే అతని ముఖంలో తేజస్సు వచ్చింది, ఆ చావు కళ పోయింది. మధ్యాహ్నం దాకా ఒక్క రక్తపు వాంతి అవ్వల. చూశాడు, అర్థమైంది, స్వప్నము ద్వారా సాయి రోగాన్ని నయం చేశాడు అని బాబా వద్దకు వెళ్ళి బాబా పాదాలకు నమస్కరించి బాబాను తన కన్నీటి
బిందువులతో బాబా పాదాలు కడిగాడు. బాబా అనుగ్రహాన్ని పూర్ణంగా పొంది ఇక నీకు దిగులు లేదురా పో అన్నాడు బాబా. ఇతను ఇంటికి వచ్చిన తర్వాత మహారాష్ట్రలో బాగా మన సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. మనం కూడా చేసుకుంటాం పౌర్ణమికి, ఏకాదశికి. ఇతనికి అనిపించిందిట, నాకు సాయే సత్యనారాయణుడు, ఆయనే నా జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ రోజు నుంచి నేను ఈసారి నుంచి సాయి సత్యవ్రతాన్ని చేసుకుంటా అని సాయి సత్యవ్రతాన్ని ప్రారంభించే భాగ్యం పొందిన మహనీయుడు భీమాజీ పాటిల్. కాబట్టి అంటే చూడండి, కామం అంటే కోరిక. ఎటువంటి కోరిక? ఆరోగ్యం, నేను బ్రతకాలి అన్న కోరికతో అతను వచ్చాడు. అతని కోరికను బాబా అనుగ్రహించటం అనేది జరిగింది. కాబట్టి మనం కూడా స్థిర నిశ్చయంతో ఆ తండ్రిని వేడుకున్నట్లయితే తప్పకుండా మన కోరికలను బాబా తీర్చడం ముమ్మాటికి తథ్యం. కాబట్టి అందరూ అక్షింతలు తీసుకోండి చేతిలో. నేను చెప్పిన మాటలు చెప్పండి. ఓ తండ్రి, మాకు కూడా అచంచలమైన భక్తి విశ్వాసములను ప్రసాదించుము. మా కోరికలను శీఘ్రమే నెరవేర్చుము. బాబాపై వేసి నమస్కారం చేసుకొని, మీకు చెప్పా కదా ఇందాక, కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ కొట్టండి, లేదు అంటే కర్పూరం ఉంటే కర్పూరం, కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతి ఇవ్వండి. కొబ్బరికాయ లేకపోతే మామూలు కర్పూర హారతి ఇవ్వండి. కర్పూరం కూడా లేకపోతే అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. కావాలంటే ఇక్కడ పాజ్ చేసుకోండి, నేనైతే కంటిన్యూ చేస్తాను, టైం అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు మరల అక్షింతలు తీసుకోండి. ఇది ద్వితీయ అధ్యాయ. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజమూలం గురోర్పాదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురుకృప. 2వ అధ్యాయం క్రోధం, కామ క్రోధ ఆవేశము అన్ని విధాల అనర్థం. ఇవాళ ఎవరిని చూసినా కోపమే. చూడండి, చిన్నపిల్లవాడిని ఏయ్ అంటే ఏయ్ అంటాడు వాడు. మళ్ళీ ఆవేశము మంచిది కాదు. బాబా కొంతమంది అడిగారు నన్ను, మరి బాబాకు కూడా కోపం వచ్చేది అని మేము సచ్చరిత్రలో చదివాం కదా అని. బాబా కోపం రాలా, ఆవేశాన్ని ప్రదర్శించేవాడని రాశారు అక్కడ. చూడండి, అంటే నటించేవాడు కోపం వచ్చినట్టుగా. కాబట్టి ఆవేశము మంచిది కాదు. ఒకరోజు అలాగే ఒక భక్తుడు తన భార్యని షిరిడీలోనే కొడుతూ ఉంటాడు. ఏదో కోపం వచ్చి మాట వచ్చి. ద్వారకామాయిలో ఉన్నటువంటి సాయినాథుడు సర్వజ్ఞుడు, ఆయనకి అన్నీ తెలుసు. వెంటనే అక్కడున్న పిల్లవాడిని పంపించి, ఒరేయ్ వాడిని రమ్మని చెప్పరా అని కబురు పెట్టాడు. ఇతను పోయి పిలిచాడు. ఆ భక్తుడు బాబా దగ్గరికి వచ్చాడు. బాబా పిలిచారట. సిగ్గు లేదురా, ఆడతల్లిపైన ఆ తల్లిపై చెయ్యి చేసుకుంటావా? నువ్వేం మనిషివిరా? బాబా తీవ్రంగా మందలించాడు, బూతులు తిట్టాడు బాబా అతన్ని. అది కాదు బాబా, నా మాట మరు మాట్లాడకరా. ఏ దేశంలో స్త్రీ పూజించబడుతుందో, ఏ దేశంలో గోవులు పూజించబడతాయో ఆ దేశం సుభిక్షంగా ఉంటుందిరా. భర్త అంటేనే భరించేవాడురా. ఎంతో చక్కగా నీతులు చెప్పాడు బాబా. నీతులు, వాస్తవాలు ఇవన్నీ మందలించాడు అని అప్పుడు చెప్పాడు. ఆవేశము అన్ని విధాల అనర్థమురా, ఆవేశము తగదు. కాబట్టి జీవితంలో ఆవేశం వస్తే ఆలోచించాలి. ఆలోచించే వ్యవధి ఇచ్చినప్పుడు ఆవేశం తగ్గుతుంది. ఆలోచించే వ్యవధి ఇవ్వనప్పుడు ఆవేశం రెట్టింపయ్యి అనర్థాలకు దారితీస్తుంది అని చెప్పి బాబా చెప్పాడు. కాబట్టి సాయి బంధువులారా, మనలో ఉన్న ఆవేశాన్ని ఆ తండ్రి పాదాలకు సమర్పించేద్దాం. ఇది ద్వితీయ అధ్యాయ పరిసమాప్త. మరల అందరు నేను చెప్పిన మాటలు చెప్పండి. ఓ సాయి, మాలో ఉన్న క్రోధమును నీకు మేము సమర్పించుచున్నాము. ఇది స్వీకరించి మమ్ములను అనుగ్రహించుము. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. యాజ్టీజ్గానే మరల నేను చెప్పను. కొబ్బరికాయ ఉన్నవారు పగలగొట్టి చక్కగా కర్పూర హారతి ఇవ్వండి, లేనివారు కర్పూర హారతి ఇవ్వండి. అది కూడా లేనివారు అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. మరల అక్షింతలు తీసుకోండి. ఇది తృతీయ అధ్యాయ ప్రారంభ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కామ క్రోధ లోభ, లోభత్వం అంటే పీనాసత్వం. వాడు తినడు, తినేవాడిని చూస్తే సహించలేడు. కాబట్టి ఆ లోభత్వం అన్నది మంచిది కాదు. అందులో పరమాత్ముడి దగ్గర లోభత్వం చూపించటం మరీ దారుణం. ఆ మధ్యలో నేను ఒక ఛానల్లో చెప్పినప్పుడు అఖండ జ్యోతి వెలిగించమని చెప్పాం. ఒక భక్తుడు ఫోన్ చేసి ఏం చెప్పాడు, గురువుగారు బ్రహ్మాండంగా ఉంది నా అఖండ జ్యోతి,
ఈ సిస్టమ్ అందరికీ చెప్పండి అన్నారు. ఏంటంటే లేదు నూనె అయిపోతుందని అఖండ జ్యోతులు పెట్టట్లేదు కదా, దానికి ఒక టెక్నిక్ నేను కనిపెట్టాను. ఏమిట్రా అంటే, అయ్యో కరెంటు పోయినా కూడా మా దీపం వెలుగుతూనే ఉంటుంది అన్నాడు. కరెంటు పోవటం ఏంటి, దీపం వెలగటం ఏమిట్రా అంటే, ఎలక్ట్రిక్ దీపాలు పెట్టాట, దానికో బ్యాటరీ కూడా పెట్టాట, అది అఖండ జ్యోతి. అది ఎట్లా అవుతుంది చెప్పండి? ఏదైనా న్యాచురల్గా ఉండాలి. కాబట్టి లోభత్వం అన్నది పనికిరాదు. ఒకరోజు బాబా ద్వారకామాయిలో కూర్చుని ఉన్నప్పుడు ఒక భక్తుడు వస్తాడు. నాకు 50 రూపాయల దక్షిణ కావాలిరా అన్నాడు బాబా. వాడు పరమలోభి, ఇవ్వడు. అది నా దగ్గర లేవు బాబా అన్నాడు. అలాగా, నీ జేబులో ఉందిగా, బయటికి తీ అన్నాడు బాబా. వాడు జేబులోంచి బయటికి తీస్తే 50 రూపాయల నోటు కనపడింది. నవ్వాడు బాబా. నవ్వి, నీకు ఇవ్వటం ఇష్టం లేకపోతే నేను ఇవ్వలేను అని చెప్పరా, అబద్ధాలు ఎందుకురా చెప్పటం అన్నాడు బాబా. చూడండి, అతను వెంటనే బాబా పాదాల మీద పడి, బాబా నన్ను మన్నించు బాబా అన్నప్పుడు, నాకు ఎవరైనా ఏదైనా సమర్పిస్తే నేను రుణగ్రస్తుడనై ఆ రుణాన్ని తప్పక తీర్చుకోవలసి వస్తుందిరా అన్నాడు బాబా. అందుకే నాకు రూపాయి ఇస్తే 10 రెట్లు ఇవ్వవలసి వస్తుంది అని చెప్పింది బాబా. ఎప్పుడు కూడా నువ్వు తిన్నది నేలపాలు, పరులకిచ్చినదే నీ పాలు, మామూలు విషయం కాదు. కాబట్టి భగవంతుడి విషయంలో లోభత్వం వద్దండి. నూనె దీపాలు వెలిగించుకోవాలి, దీపాలు కొని వెలిగించాలి, మన కోసమేగా, మన ఇంట్లోనేగా వెలిగిస్తుంది. చక్కగా పూలతో అలంకరణ, ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు నేను అనేది, లాక్డౌన్ గురించి మాట్లాడలేదు, అసలు జనరల్ డేస్లో నేను చెప్పటం. అందరం చేస్తున్నాం. ఎవరన్నా కొద్దిగా అటు ఇటు మీమాంసలు ఉన్నప్పుడు అట్లా ఏమొద్దు. పైపెచ్చు చాలామంది ఏం చేస్తున్నారు, పూలదండ వేస్తారు. చలికాలం బ్రహ్మాండంగా ఉంటాయి పూలు, మరునాడు ఉదయం కూడా ఫ్రెష్గా ఉంటాయి, అలాగే ఉంచేస్తారు. అలా ఉంచకూడదు. నిర్మాల్యము. ఒక రాత్రి గడిచింది అంటే పూలు ఎంత బాగున్నా వాటిని తొలగించి నూతనంగా చక్కటి కొత్తగా ఉన్నటువంటి పూలని అలంకరింపజేయాలి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మనలో లోభత్వం రాకుండా ఆ బాబా కాపాడాలి. అందుకే ఒక్కసారి చెప్పండి, ఓ సాయి, మాలో తెలియని లోభత్వం ఉంటే దానిని నీవు స్వీకరించి మమ్ములను అనుగ్రహింపుము. ఇది తృతీయ అధ్యాయ పరిసమాప్త. బాబా మీద అక్షింతలు వేసి నేను చెప్పిన క్రియ, కొబ్బరికాయ కర్పూరం అది ఉంటే చేయండి, లేదంటే అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. ఇది చతుర్థోధ్యాయ ప్రారంభ. 4వ అధ్యాయం మనం ఇప్పుడు ప్రారంభం చేసుకోబోతున్నాం. కామక్రోధ లోభ మోహము. కామక్రోధ లోభ మోహంని మనం, మోహము అనేది ఎటువంటిదో మనం చూడబోతూ ఉన్నాం. మోహము ముఖ్యంగా అటాచ్మెంట్ అంటాం చూడండి. ఆ అటాచ్మెంట్ వల్ల ఏమవుతుంది, మనసు ఎక్కడో చిక్కుబడిపోతూ ఉంటుంది. నీటి మీద, తామరాకు మీద నీటి బిందువులాగా ఉండాలి అని చెప్పడం జరిగింది మన పెద్దవారు. తామరాకు మీద నీటి బిందువులాగా ఉండాలి అంటే ఉంటాము కానీ ఉండము. చూడండి, అతుక్కుపోము, ఇది ఉంటేనే అనేటువంటి ప్రస్తావన మనం చెయ్యం. అందుకే సాయి సచ్చరిత్రలో మనం చూసినట్లయితే నిజంగా అద్భుతమైనటువంటి కథలన్నీ మనకు అందించడం జరిగింది బాబా. నాచనే కథ మనం చూస్తే అతనికి బిడ్డ కావాల్సి వచ్చినప్పుడు బాబా ఆలోచిస్తూ ఉంటే, బాబా ఎలాగైనా మాకు బిడ్డను ప్రసాదించమంటాడు. అప్పుడు అర్థం కాదు అతనికి. చివరికి బాబా కనులుంటే నీరు కారుతాయి, అప్పుడు కూడా అర్థం కాదు. ఒక కొబ్బరికాయ ఇస్తాడు, ప్రసాదిస్తాడు, బిడ్డ పుడతాడు. 12 సంవత్సరాలుగా అతను చనిపోవటం అనేది జరుగుతుంది ఆ పిల్లవాడు. ఇదంతా బాబాకు ముందే తెలుసు. విచిత్రం ఏంటంటే ఆ భౌతిక దేహాన్ని, ఆ పిల్లవాడి దేహాన్ని పెట్టుకొని ఇతను రోధిస్తూ ఉంటాడు ఈ భక్తుడు. అప్పుడు బాబా ప్రత్యక్షమై, ఏరా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు తీవ్రమైన స్వరంతో. నా బిడ్డ చనిపోయాడు బాబా. నీకు నేను కావాలా, నీ బిడ్డ కావాలా? నేను కావాలి అనుకుంటే ఏడుపు ఆపేరా అని చెప్పాడు. అయ్యో లేదు బాబా, నాకు నువ్వే కావాలి బాబా అని అతను కంట్రోల్ చేసుకుంటాడు. తర్వాత కార్యక్రమాలన్నీ అయిపోతాయి. కానీ ఎందుకు బాబా అలా అన్నాడో అర్థం కాదు. సంవత్సరం తర్వాత అర్థమవుతుంది. మరలా అతనికి బిడ్డను ప్రసాదించాడు. చూడండి, కాబట్టి ఇక్కడ వాస్తవాలను మనం గ్రహించినట్లయితే ఆ మోహం అన్నది రానివద్దంటాడు. అలాగే గురుస్థాన్లో నిర్మాణం జరుగుతున్నప్పుడు వేప చెట్టు అడ్డొస్తుంది కొన్ని కొమ్మలు.
ఎవరు కూడా కన్స్ట్రక్షన్ ఆపేసి వెళ్ళిపోతారు. ఎందుకురా ఏమైందిరా కట్టడం ఆపేశారంటే కొమ్మలు అడ్డొచ్చినాయి అంటారు. అప్పుడు బాబా ఏమన్నాడు చూడండి, ఒరే పిచ్చివాడా, ఒక తల్లి ప్రసవ వేదన అనుభవిస్తూ ఉన్నప్పుడు బిడ్డ కానీ తల్లి కానీ దక్కుతుంది అన్నప్పుడు ఎవరిని రా మనం కోరుకుంటాం? తల్లిని బాబా. ఎందుకు? తల్లి ఉంటే మరల ఇంకో బిడ్డ వస్తుంది, అదే బిడ్డకు తల్లి లేకపోతే అనాథ అయిపోతుంది కదా బాబా. అర్థమైందా? కొమ్మలు నరికేయండిరా అన్నాడు బాబా. చూడండి, కాబట్టి అద్భుతమైన తత్వం, అద్భుతమైనటువంటి సంకేతాలు బాబా మనకి ఇచ్చాడు. దేనికి కూడా చిక్కుపడకుండా, ముఖ్యంగా మనం చిక్కుపడేది బంధాలు బంధుత్వాలు సెకండరీ అయితే, ధనం అవ్వచ్చు, కీర్తి ప్రతిష్టలు అవ్వచ్చు, పరువు ప్రతిష్టలు అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా కొన్ని సందర్భాలు చిక్కుపడిపోతాం మనం. అలా కాదు, ఏది జరిగినా భగవంతుడి నిర్ణయమే అన్న భావనతో ముందుకు నడిచినట్లయితే తప్పకుండా పరమపదిని మనం అందుకోగలుగుతాం, చేరుకోగలుగుతాం. ఇది చతుర్థధ్యాయ పరిసమాప్త. అందరూ చెప్పండి, ఓ సాయి, మేము ఎటువంటి మోహములో చిక్కుబడకుండా మమ్ములను అనుగ్రహింపుము. బాబాపై అక్షింతలు వేసి నమస్కారం చెప్పి, నేను చెప్పినట్టుగా కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వండి, లేకపోతే హారతి ఇవ్వండి, లేకపోతే అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. ఈ పంచమోధ్యాయ ప్రారంభ. 5వ అధ్యాయాన్ని మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. కామక్రోధ లోభ మోహ మద. మదము, మదం అంటే కుంభించిన అహంకారం. ఆ మధ్యలో దాదాపు ఇది 15 సంవత్సరాల క్రితం ఒక ఊరికి నేను వెళ్ళినప్పుడు ఒక ఆయన చెప్పాడు నాతో, స్వామి నేనే తెచ్చిన స్వామి బాబాని మా ఊరికి, లేకపోతే వచ్చేవాడు కాదు అని చెప్పాను. నాకు ఆ రోజు అనిపించింది, చాలా ఆశ్చర్యం అనిపించింది. బాబాని మనం తేవట్లా, బాబా మనల్ని తెస్తున్నాడు. ఈ రోజున ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఈ సాయి సత్యవ్రతాన్ని జరిపిస్తుంది ఎవరు? విశ్వచైతన్య స్వామి కాదు, సాక్షాత్ సాయినాథుడు. కాబట్టి మదం అన్నది ఎప్పుడు ఉండకూడదు. అప్పట్లో బాబా ఉన్నప్పుడు ద్వారకామాయిలో అప్పుడప్పుడు తైలమర్దనం చేయించుకునేవాడట బాబా. తైలమర్దనం అంటే బాడీ మొత్తానికి ఆయిల్ రాసి, ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే ప్రెషర్, కొంచెం మసాజ్. ఒక వ్యక్తి వచ్చి అప్పుడప్పుడు చేసేవాట, వెంటబడి నేను చేస్తా బాబా నాకు. అతను చేసేవాడు, మర్దనం చేసేవాడు. మర్దనం అంతా అయిపోయిన తర్వాత నడిస్తే బాబా కింద నూనె అంటుతుందేమో అని అతను ఎత్తుకొని లోపలికి కూర్చోబెట్టేవాడు, బాబాని లోపలికి కూర్చోబెట్టేవాట. ఈ చూసే వాళ్ళందరూ అబాబాబాబాబా అన్నా నువ్వు ఏం గొప్పడు అన్నా, అబాబాబాబాబా సూపర్ అన్నా, అబాబాబాబాబా నిన్ను మించిన వాళ్ళు లేడన్నా. మనుషులు అంతేగా చుట్టూతో వాళ్ళు ఎత్తేస్తారు కదా, అబ్బాబాబా. వీడికి ఇంకా అహంకారం వచ్చింది, నేను గొప్పవాడిని. సర్వజ్ఞుడు సాయి ఒకరోజు నూనె మర్దనం అంతా అయిపోయింది, బాబా కదలటంలా, ఎంత లేపుతామని ట్రై చేసినా కదలటంలా. అప్పుడు నవ్వాడు బాబా, ఏరా అలసిపోయావా అన్నాడు. అర్థమైంది, బాబా పాదాల మీద పడి, బాబా నన్ను క్షమించు బాబా, ఏదో అజ్ఞానంతో అన్నా బాబా నేను. అప్పుడు బాబా తనంతట తాను తేలికయ్యాడు. చూడండి, అనిమ, మహిమ, లగిమ, గరిమ, అష్టసిద్ధులు బాబాకు దాసోహం. కాబట్టి ఇక్కడ అతని మదాన్ని, కుంభించిన మదాన్ని తొలగించాడు సమర్థ సద్గురు సాయి. కాబట్టి ఎప్పుడు కూడా నేనే 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 అనే అహంకారము ఉండకూడదంటాడు. అహంకారం లేకుండా ఉన్నప్పుడే అద్భుతమైన స్థితిని మనం పొందటం జరుగుతుంది. అందరూ నేను చెప్పండి, ఓ సాయినాథ, మాలో ఇసుమంత అహంకారము లేకుండా మమ్ములను అనుగ్రహించుము, మాలోని అహంకారమును స్వీకరించుము. బాబాకు అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోండి. మరలా అక్షింతలు తీసుకోండి. చివరి అధ్యాయం ప్రసాదాలన్నీ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు అధ్యాయం అయిపోగానే ప్రసాద నివేదన చేసి హారతి మనం ఇవ్వబోతూ ఉన్నాం. ఇది షష్టమోధ్యాయ ప్రారంభ. 6వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. కామక్రోధ లోభ మోహ మద మద మత్సరం. మత్సరం అంటే అసూయ. అది మనకు తెలియకుండా వచ్చేస్తుంది. వాడు కారు కొంటాడు, ఆ పక్కవాడు నేను కొనకముందే వాడు ఎట్టో కొంటాడు, నాశనం అయిపోను అంటాడు ఒకడు. చూడండి, మనకు తెలియకుండా అయిపోతాయి కొన్ని సందర్భాలు. సాయి సచరిత్రలో వీరభద్రప్ప చెన్నబసవప్ప కథ, 2 మేకల కథ. ఈ 2 కథలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ కథల ద్వారా మనకి తెలియచెప్తోంది, అసూయ ద్వేషభావంలో ఉన్నవాడు మరు జన్మలో సర్పజన్మం ఎత్తుతాడు, పాము దేహం వస్తుంది, పాములాగా బుస కొడుతుంటాడు. అందుకే చూడండి, 2 మేకల కథలో అన్నదమ్ములు 2 ఉంటారు. అన్నదమ్ములు బాబా దగ్గరికి వస్తూ పోతూ ఉండేవారట. తమ్ముడు చురుకైన వాడు
పెద్దవాడు సోమరిపోతు. ఈ చురుకైన తమ్ముడు తెలివితేటలతో ఆస్తి కూడబెట్టుకున్నాడు. పెద్దవాడు అసూయ ద్వేషాలతో వీడిని చంపి ఆస్తి తీసుకోవాలని ఒకరోజు దారి కాచి వాడిని గొడ్డలితో నరికాడు. వాడు చచ్చిపోతే అన్నను కూడా నరికాడు. ఇద్దరూ చచ్చిపోయారు. ఆ ఘట్టం గుర్తొచ్చే బాబా ఆ 2 మేకలను దగ్గర పిలిచి వాటికి పప్పు తినిపించి పంపిస్తాడు. వీళ్ళందరూ మోసపోయామన్నాడు బేరంలో అని చెప్పాను. అంటే కథలో అసూయ ద్వేషాలు చూడండి ఏం చేసినాయి, మత్సరం అన్నది ఏం చేసిందో చూడండి. కాబట్టి అసూయ ద్వేషాలు మనకు రాకుండా ఉండాలని చెప్పి బాబాని మనం వేడుకుందాం. మనుషులం కదండి, అది సహజ లక్షణం. ఎవరికైనా కొద్దిగానే వస్తుంది. అసలు రాకుండా ఉండాలి, మన మనసు ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ఒక్కసారి ఓ సాయి మాలోని అసూయ ద్వేషములు రాగద్వేషములను తొలగించి మమ్ములను అనుగ్రహించుము, వాటిని నీవు స్వీకరించుము అని చెప్పి బాబా పాదాలకు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి ఉంచండి, హారతి ఇవ్వకండి. ఇప్పుడు మహానైవేద్యం దగ్గర పెట్టుకోండి. బాబాకు ఏ ప్రసాదం అయితే మీరు తయారు చేశారో ఆ ప్రసాదం దగ్గర పెట్టుకోండి. మరలా అగరబత్తి స్టిక్స్ కనుక మీకు వెలుగుతూ ఉండుంటే అగరబత్తి స్టిక్స్ని ఒకసారి బాబాకు ఆ ధూపాన్ని బాబాకు చూపియండి. దశాంగం గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం గృణదేవేశ సాయినాథ నమస్కృతే సద్గురు సాయినాథ దేవతాయ నమః. అగరబత్తి స్టిక్స్ వెలిగి ఉంటే కనుక ధూపం చూపియండి, లేకపోతే మరలా అగరబత్తి పుల్లలు వెలిగించండి. అగరబత్తి స్టిక్స్ మా దగ్గర లేవు అనుకుంటే ఏం పర్వాలేదు, నమస్కారం చేసుకోండి. దశాంగం గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం గృణదేవేశ సాయినాథ నమస్కృతే సద్గురు సాయినాథ దేవతా ప్రీత్యర్థం ధూపమాగ్రాపయామి భక్త్యా దీపం ప్రయచ్చామి దేవయా పరమాత్మనే త్రాహిమాం నరకాద్ ఘోరా దివ్యజ్యోతిర్ నమోస్తుతే సద్గురు సాయినాథ్ దేవతా ప్రీత్యర్థం సాక్షాత్ దీపం దర్శయామి. ఒకసారి దీపానికి నమస్కారం చేసుకోండి. అనంతరం నైవేద్యం, మీ దగ్గర ఉన్న నైవేద్యం మూత తీసి నీరు తీసుకొని సంప్రోక్షణ చేయండి. ఓం భూర్భోస్సురోం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసం బ్రహ్మ భూర్భువస్సురోం సత్యం తత్వేన ప్రశంచాం అమృతోమస్తు సద్గురు సాయినాథ దేవతా ప్రీత్యర్థం దశమాతృకా దేవతా ప్రీత్యర్థం శీతలాదేవి ప్రీత్యర్థం నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం వ్యానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఓం బ్రహ్మణే నమః. నీరు చూపించండి. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి, చూపించి వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, చూపించి వదిలిపెట్టండి. మరల నీరు తీసుకోండి. పాదో ప్రక్షాళయామి, పాదాలు కడుగుతున్నట్టుగా భావన చెయ్యండి. మరలా మీ దగ్గర తాంబూలం ఉంటే తాంబూలం, లేదంటే అక్షింతలు వేయండి. పూగివల సమాయుక్తం నాగవల్లి దళరితం ముక్తాచోన సమాయుక్తం తాంబూలం ప్రతిగురితాం సద్గురు సాయినాథ దేవతా ప్రీత్యర్థం తాంబూలం సమర్పయామి. తాంబూలానంతరం శుద్ధ నీరాజనం సమర్పయామి. ఇప్పుడు కర్పూరం ఉంటే కర్పూరం వెలిగించండి, లేదు దీపము కర్పూరం లేదనుకుంటే దీపమైనా చూపించండి. అందరూ సిరిడి మాజే పండరిపుర సాయి బాబా రామవర బాబా రామవర సాయి బాబా రామవర శుద్ధ భక్తి చంద్రభాగ భావ పుండలిక జాగ పుండలిక జాగ భావ పుండలిక జాగ యాహో యాహో అవగే జన కరో బాబాంసి వందన సాయి సి వందన కరో బాబాంసి వందన గనుహమనే బాబా సాయి దావ పావమాజాయి పావమాజే ఆయి దావ పావమాజే ఆయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఇప్పుడు మరలా అక్షింతలు తీసుకోండి. మంత్రపుష్పం చదువుతున్నాను, లేదా పసుపు కుంకుమ అక్షింతలు విభూది ఏదైనా తీసుకోండి. హరి ఓం యజ్ఞేన యజ్ఞమే జంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసం తేహనాకం మహిమాన సజంత యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. ఓం రాజాదిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టం రాజ్యం మహారాజమాధిపత్యమయం సమంతపర్యా ఈశా సార్వభౌమ సార్వాయుషాంతాదాపదారదాత్ పృథివై సముద్రపర్యంతాయ ఏకరాల్లతి తదప్పేషో శ్లోకో భిగీతో మరుతః పరివేష్టారో మరుతస్యావసన్ గృహే ఆవిక్షదస్య కామప్రేర్ విశ్వే దేవా సభాసదైతి. శ్రీనారాయణ వాసుదేవాయ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఒక్కసారి మీ మనసులో కోరిక చెప్పుకొని అక్షింతలను బాబాకు సమర్పించండి. ఆ తర్వాత అందరూ లేచి నిలబడి
ఆత్మ ప్రదక్షిణ చేయండి, 3 సార్లు తిరగండి. లేదు కూర్చొని నమస్కారం చేస్తూ భావన చేయండి మీ చుట్టూ తిరిగినట్లుగా. యాని కాని చ పాపాని జన్మ అంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయినాథ ప్రదక్షిణ కరిష్యామి సర్వభ్రమ నివారణం సంసార సాగర్నాం త్వం ముద్ర సమా ప్రభో సద్గురు సాయినాథ దేవతా ప్రీత్యర్థం ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఒకసారి నమస్కారం చేయండి. జై బోలో సాయినాథ్ మహారాజ్కి జై. అక్షింతలు తీసుకొని బాబా పైన నేను చెప్పిన తర్వాత వేయండి. ఛత్రం సమర్పయామి వేయండి. చామరం వీచయామి మరల సమర్పించండి. నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి. ఇప్పుడు నేను చెప్పిన మాట గట్టిగా చెప్పండి. సమస్త రాజోపచారాన్ సమర్పయామి. ఇప్పుడు చేతులు అక్షింతలు తీసుకోండి, కూర్చోండి. అక్షింతలు తీసుకోండి. ఒక్కరుగా ఉంటే అక్షింతలు తీసుకొని చేతి మీద నీరు పోసి నేను మంత్రం చదివిన తర్వాత వదిలిపెట్టండి. దంపతులుగా కూర్చుంటే యజమాని చేతులు అక్షింతలు పెట్టి అర్ధాంగి నీరు పోయాలి యజమాని చేతి మీద, ప్లేట్లో వదిలిపెట్టండి. ఇదం ఫలం మాయాదేవ స్థాపితం పురుషత్వ తేనమే సఫలభవే జన్మ జన్మని వదిలిపెట్టండి. యజ్ఞేన యజ్ఞమైంత దేవాస్థాని ధర్మాని ప్రథమాన్యాసం తేహనాకం మహిమాన సచంతి అత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. ఒక్కసారి ఆ విగ్రహాన్ని అలా కదపండి. అందరు చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం జనార్దన యత్ పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుమే. ఓ సాయి, ఈ కార్యక్రమంలో మేము తెలిసి తెలియక తప్పులను చేసినచో మన్నించి అనుగ్రహించవలసినదిగా ప్రార్థించుచున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. ఒకసారి నమస్కారం చేసుకున్న తర్వాత ఇందాక బాబా మీద వేసిన అక్షింతలు ఏవైతే ఉంటాయో అవందరూ కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు యజమాని ఉంటే అందరి మీద అక్షింతలు వేయండి. ఇప్పుడు సంపూర్ణం చేసుకున్నాం సమర్థ సద్గురు సాయి కృపతో సాయి సత్యవ్రతాన్ని. ఇప్పుడు ఆ శీతలాదేవి పూజ చేసిన నీరు ఏదైతే జలం ఉందో అది ఈరోజు రాత్రి ఎలాగ ఉంచి రేపు పొద్దున మీరు ఆ నీటిని గృహమంతా సంప్రోక్షణ చేయొచ్చు. మీరు స్నానం చేసే నీటిలో ఆ నీరుని కలపండి. అలాగే తీర్థం కింద కూడా తీసుకోండి. ఇంకా ఎక్కువ ఉంటే మిగతా వారికి కూడా ఇవ్వచ్చు. దాన్ని స్టాక్ పెట్టుకోకండి. రేపు మొత్తం కంప్లీట్ చేయండి. అవసరమైతే చెట్లలో కూడా పోయచ్చు ఒకవేళ ఎక్కువ ఉంటే వాటర్. అలాగే ఇప్పుడు మీరు పూజించిన పసుపు కుంకుమ అక్షింతలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒక డబ్బాలో పెట్టుకుని జాగ్రత్తగా ఉంచుకుని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. లేదనుకుంటే ఆ నిర్మాల్యం మొత్తం పూలన్నీ కూడా తీసి అది ఒక చెట్లో అయినా మీరు వేసుకోవచ్చు. ఇంకా బాబా విగ్రహం అది కదపచ్చు. యథావిధిగా మీరు రక్షా కవచం ఏమన్నా కూడా యథాస్థానంలో పెట్టండి. సమర్థ సద్గురు సాయి కృపతో తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేరి మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని, లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ఈ కరోనా మహమ్మారి తొందరలో తొలగిపోయి మరల మనమందరం మన పనులలో మనకి నిర్దేశించిన కర్తవ్య కర్మలను ఆచరించే శక్తిని ఆ పరమాత్ముడు పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి సాయినాథుడు అందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయినాథ్. సాయి సర్వం నీవెనోయి సద్గురు సాయి సర్వాంతర్యామి సిరిడి సాయి సర్వజ్ఞుడోయి సాయి సిరిడి సాయి సర్వం నీవెనోయి సద్గురు సాయి సర్వాంతర్యామి సిరిడి సాయి సర్వజ్ఞుడోయి సాయి షిరిడి సాయి సర్వం నీవెనోయి.
భవసాగరమును ఈదేటి మాకు బాబా నీవే చుక్కానివోయి భవభయమును తొలగించు ఓ సాయి దేవా మా భయమును తీసేసి అభయమునిచ్చావు సాయి షిరిడి సాయి సర్వం నీవెనోయి సద్గురు సాయి సర్వాంతర్యామి షిరిడి సాయి సర్వజ్ఞుడోయి సాయి షిరిడి సాయి సర్వం నీవెనోయి అరగంట అయిపోయిన తర్వాత అన్ని దులుపుకొని నేను చక్కగా పీఠం వేసుకొని సదే కామానికి సంబంధించినటువంటి అంశం కథను మనం చూద్దాం. కామము అనగా ఇక్కడ సమంజసమైన ధర్మబద్ధమైనటువంటి కోరికలు. అనుమానం ఎందుకమ్మా? సాయిబాబా ఏమన్నా చెప్పాడు అంటే అది జరిగే తీరుతుంది. ఈ టెంకాయతోనే ఈ ఫకీరు నెత్తిన పగల కొట్టి 3 సంవత్సరాల పిల్లవాడికి కూడా కోపం వస్తుంది. ఇప్పుడు నేను కూడా ప్రత్యక్షంగా చూడగలుగుతున్నా. నెగిటివ్ ఎనర్జీస్ కనిపిస్తాయి, డబుల్ షేడెడ్ ఫిగర్స్ కనిపిస్తాయి. ఒక మనిషిలో 3 కనిపిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి వచ్చినప్పుడు వాడి నెత్తిన ఒక నల్లటి ఆకారం వస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక వ్యక్తి వచ్చి నాకు అపాయింట్మెంట్స్లో నేను చూస్తూ ఉంటాను, వాళ్ళకి చెప్తే భయపడతారని కాముకుంటా. వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళతో పాటు ఇంకొకరు పక్కన నాకు కనిపిస్తూ ఉంటారు, ఇంకొక పర్సన్ కూడా. ఎవరు ఉండరు, కానీ నేను చూడగలుగుతుంటా. వాసన అర్థమైపోతుంటుంది, స్మెల్. ఇవి నమ్మలేని నిజాలు. నాకు అప్పుడు అర్థమైంది, బాబా ఆ నెగిటివ్ ఎనర్జీస్ని తరిమేసేవాడు ఆయన వచ్చినట్టుగా. మనకు తెలియని వాటిని మనం పిచ్చి అంటాం, తెలిసిన వాటిని మంచి అంటాం అనేది కాదు. మనం ఎంత వద్దన్నా, చూసావా నీకన్నా మించిపోతుంది అక్క, చూడు చూడు. చేసిన వారికి, ఇక్కడికి రాని వారికి, 50 మంది సాయి భక్తులకు, అలాగే సాయి సర్వస్వం కుటుంబానికి ఆ సమర్థ సద్గురు సాయి కృప నిండుగా మెండుగా ఉండాలని, మీరందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని, ధర్మ మార్గంలో ధార్మిక పరంగా మీరు ముందుకు సాగిపోవాలని, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ తండ్రి మీకు ఎల్లవేళలా తోడుగా నీడగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ హారతులు ఈరోజు వింటున్నాం. కానీ దాదాపు 3 నెలలు శ్రమ, నాది 3 months కష్టపడటం అనేది జరిగింది. 3 నెలల ఫలితాన్ని బాబా ఈరోజు ప్రసాద రూపకంగా నీవెనోయి సద్గురు సాయి సర్వాంతర్యామి షిరిడి సాయి సర్వజ్ఞుడోయి సాయి షిరిడి సాయి సర్వం నీవెనోయి.
నీవే వెలిసావు దేవా, సకుడవు నీవై సఖ్యతను నేర్పి మాలోని మత్సరము మాయము చేశావు. మా నేరమెంచక మము కాపాడే సాయి షిరిడి సాయి, సర్వం నీవెనోయి. సద్గురు సాయి సర్వాంతర్యామి, షిరిడి సాయి సర్వజ్ఞుడోయి. సాయి షిరిడి సాయి సర్వం నీవెనోయి. సద్గురు సాయి సర్వాంతర్యామి, షిరిడి సాయి సర్వజ్ఞుడోయి. సాయి షిరిడి సాయి సర్వం నీవెనోయి.